హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ షైనీ ఛానల్. ఇవాళ మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది కూడా గులాబ్ జామున్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. గులాబ్ జామున్ అనగానే చాలామందికి అయితే ఇష్టమైన స్వీట్ అండి. సో చిన్నవాళ్ళు కానీ అదేవిధంగా పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టమైన స్వీటు. ఎందుకంటే మనకు గులాబ్ జామున్ తినంగానే ఏంటి అంటే చాలా స్మూత్గా ఉంటుంది. అది కాకుండా నోట్లో పెట్టుకోగానే మెత్తగా జారిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. సో అందుకని చాలామందికి ఇష్టమైన స్వీట్ ఏంద్రా అంటే మనకు గులాబ్ జామునే అండి. సో ఇప్పుడైతే గులాబ్ జామ్ చాలా రోజుల నుంచి అయితే నేను చేద్దాం అని చెప్పనేసి అనుకుంటున్నాను. కానీ నాకు అస్సలు టైం సెట్ కాలేదండి. ఇవాళైతే నేను ఖచ్చితంగా గులాబ్ జామ్ చేద్దామని చెప్పని ఫిక్స్ అయితే అయిపోయాయి అనమాట. సో మీరైతే గులాబ్ జామ్ చేయాలనుకుంటే ఎన్ని ప్యాకెట్లు తీసుకుంటున్నారో అన్ని ప్యాకెట్లు అయితే నీట్గా ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ చిన్న గిన్నెలో వేసుకున్నాను. కానీ ఈ 3 ప్యాకెట్స్ ఏంటంటే గిన్నె సరిపోలేదన్నమాట. అందుకని నేను వేరే గిన్నెలోకి అయితే మార్చుకున్నాను. సో మీరు కూడా తీసుకున్నప్పుడే కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె అయితే తీసుకోండి. ఇప్పుడైతే మనము పిండిని అయితే ఇలా వేసేసుకొని పాలతో అయితే కలుపుకోవాలండి. మామూలుగా అయితే చల్లనీళ్ళతో కలుపుకుంటుంటారు. సో అలా కలపడం వల్ల ఏంటి అంటే మనకు స్మూత్ అనేది రాదండి. సో గోరువెచ్చని పాలతో ఏంటి అంటే ఇలా కలుపుకోవాలన్నమాట. ఈ పాలతో కలపడం వల్ల ఏంటి అంటే మనకు గులాబ్ జామును చాలా స్మూత్గా అంటే మెత్తగా ఉంటుందన్నమాట. సో అందుకని పాలతో అయితే మనం ఇలా కలుపుకోవాలి. అదేవిధంగా ఏంటి అంటే ఇప్పుడు మనం గోధుమ పిండి అంటే చపాతీకి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి. మనకు ముద్దలాగా రావాలన్నమాట. కొంచెం జారుగా అయితే కలుపుకోవద్దు. సో మనకు ముద్దలాగా కలుపుకుంటే అది అలాగే ఉంటుందన్నమాట ముద్ద. సో అందుకని చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి. అదేవిధంగా ఒక చిన్న లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో చాలామందికి అయితే వెళ్తుందండి. సో వంట తెలియకుండా ఉన్న వాళ్ళు ఏంటి అంటే నా వీడియో చూసి కూడా వాళ్ళు చేసుకుంటారనమాట. సో ఒకరికైతే యూజ్ అవుతుంది కదా. సో అందుకని ఒక చిన్న లైక్ అనేది అడుగుతున్నాను అనమాట. ఇప్పుడు చూద్దామండి. చూడండి ఎలా కలుపుతున్నామో. మీరైతే కొంచెం వెడల్పుగా ఉండేదైతే తీసుకోండి. నేనైతే అంటే ఇది కొంచెం పాలు వేయంగానే దగ్గరకు వచ్చేస్తుంది కదా అని చెప్పనేసి నేను కొంచెం మీడియం సైజు గిన్నెలోకి అయితే తీసుకున్నాను అనమాట. పిండి కలుపుకునేదానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మీరైతే కొంచెం ఫ్రీగా ఉండే దాంట్లో అయితే తీసుకొని ఇలా ఫ్రీగా అయితే కలుపుకోండి. బాగా మెత్తగా అండి అంటే మనకు ఉండలు లేకుండా ఏంటి అంటే మెత్తగా కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు కలుపుకొని ఏంటి అంటే ఇది చూడండి చపాతీ ముద్దలాగా ఉంది కదా, అలా గులాబ్ జామున్ పిండి అనమాట ఇది. సో ఇప్పుడు ఏంటంటే మనం బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక ½ అన్ అవర్ అయినా మనం దీన్ని అంటే పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అంటే ఏంటంటే పక్కన పెట్టడం వల్ల ఏంటంటే మనకు చాలా స్మూత్గా మెత్తగా ఉంటుందన్నమాట. బాగా మెత్తదనం అనేది వస్తుందన్నమాట. అందుకని మనం ఒక ½ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ½ అన్ అవర్ తర్వాత మళ్ళీ తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. యాక్చువల్గా అయితే గులాబ్ జామ్ అంతా ఏంటి అంటే మనకు గోలీ సైజ్ అంతా చేసుకోవాలండి. అప్పుడు చేసుకుంటే మనకు ఆయిల్లో ఫ్రై చేసుకోగానే కొంచెం మీడియం సైజుకి వస్తాయి అన్నమాట. సో నేనైతే చేసినటువన్నీ అలాగే చేశాను అనమాట. కాకపోతే మా అక్క ఏంటంటే కొంచెం పెద్ద సైజులో చేసింది. ఇవి ఏంటంటే మనకు నూనెలో వేయంగానే కొంచెం పెద్ద సైజు అయితే వస్తాయండి. మీరైతే కొంచెం చిన్న సైజు అయితే చేసుకోండి. అప్పుడు మీకు బాగుంటుంది అనమాట. ఇవేంటి అంటే ఇప్పుడు ఆయిల్లో వేయంగానే పెద్ద సైజు అయిపోతుంది అనమాట. అంటే మనకు బోండాల్లాగా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఉండలు అయితే చేసుకొని ఇట్లా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయిలు అయితే తీసుకోండి. కడాయిలు తీసుకొని బాగా అంటే పొయ్యి వెలిగించేసి పెట్టేసి బాగా హీట్ చేసుకోవాలన్నమాట బాండిలు. ఎందుకంటే మనకు చెమ్మ గిమ్మ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ వేస్తాం కాబట్టి ఈ చెమ్మ మీద ఉన్నప్పుడు ఆయిల్ వేసామంటే ఎగిరి పడే ఛాన్సెస్ ఉంటుందండి. అందుకనే కడాయిలు ఎప్పుడు కానీ మనము కొంచెం బాగా హీట్ అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. అంటే ఆ ముద్దలు ఏంటంటే ఆయిల్లో మునిగే అంత ఆయిల్ అయితే వేసుకోండి. అప్పుడైతే మనకు ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. నేనైతే ఫ్రీడమ్ రీఫైండ్ ఆయిల్ అయితే వాడుతున్నానండి. సో మీరు మీ ఇష్టం అండి, ఏ ఆయిల్ అయినా వేసుకోండి. దాని పక్కనే ఏంటంటే ఒక చిన్న గిన్నెలాగా పెట్టయితే నేను అంటే దీంట్లో జీరా అయితే పెడదామని చెప్పనేసి పక్కనే ఇంకో చిన్న దబర అయితే పెట్టాను అనమాట. ఎందుకంటే రెండు ఫాస్ట్గా అయిపోతుందని చెప్పని. ఇది కూడా ఏంటి అంటే బాగా హీట్ అయిన తర్వాత ఒక గిన్నెతో అయితే 2 గిన్నెల నిండా వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. వాటర్ తీసుకొని బాగా మరగపెట్టాలండి. అదేవిధంగా పక్కన ఏంటంటే మనకు ఆయిల్ అయితే హీట్ అయిపోయి ఉంటుంది. హీట్ అయిందో లేదో చూసుకొని అప్పుడు ఒక్కొక్క ఉండ అయితే అందులో వేసుకోవాలన్నమాట. సో
సో వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే ఆయిల్ ఎగిరిపడే ఛాన్సెస్ ఉందన్నమాట. సో అందుకని కొంచెం ఆయిల్కి దూరంగానే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఏంటంటే ఇట్లా మనము కలబెట్టుకోవాలన్నమాట. ఇవి ఏంటంటే ఈ ఉండలు బ్రౌన్ కలర్లో రావాలండి, అప్పుడే మనకు గులాబ్ జాము అన్నట్లాగా అనిపిస్తుంది అనమాట. సో బ్రౌన్ కలర్లో రావాలి, మరి నల్లగా మార్చుకోవద్దండి. మీడియంగా అంటే బ్రౌన్ కలర్లో ఉంటే సరిపోతుంది అనమాట. సో చూడండి, ఎక్కువగా కూడా కలబెట్టద్దండి, ఎందుకంటే ఇరిగిపోతాయి అన్నమాట. ఎక్కువ కలబెడతా ఉంటే ఏంటి అంటే అవి పగిలిపోతాయి అన్నమాట. సో అందుకని ఊరికే అట్లా తిప్పేసుకుంటూ అట్లా తిప్పుకుంటూ ఉండాలి. సో చూస్తుంటేనే అండి అస్సలు ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్లాగా అనిపిస్తుంది. సో మనకు చూడండి, చూస్తుంటేనే గులాబ్ జామ్ లాగా, అంటే గులాబ్ జామే. సో మనకు అంటే ఇంకా జీరాలో ముంచుకుంటేనే మనకు గులాబ్ జామ్ అయిపోయినంత ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. సో ఆయిల్ అయితే మనకి ఇలా బాయిల్ చేసుకున్నాక ఏంటి అంటే మనకి ఇప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చేసింది కాబట్టి ఇవి మనం ఆయిల్ అంతా ఇట్లా చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలన్నమాట, అంటే ఒక ప్లేట్లోకి. ఇవి ఏంటంటే కొన్ని ఏంటంటే మధ్యలో పగిలిందండి. అంటే మా అక్క ఏంటంటే ఊరికే కలబెట్టేసింది అనమాట. అందువల్ల మనకి ఇటుపక్క ఏంటి అంటే ఆయిల్ అంటున్నాం, వాటర్ మనకు బాగా బాయిల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చక్కెర అయితే మనం వేసుకోవాలండి. మనం ఏ గిన్నెతో అయితే వాటర్ వేసుకున్నామో అదే గిన్నెతో అయితే 1.5 గిన్నె వేసుకుంటే షుగర్ సరిపోతుందండి, ఎందుకంటే మనకు దాంతోనే చక్కెర ఎక్కువైపోతుంది అనమాట. సో మనము అలా వేసుకోవచ్చు అనమాట. వేసుకొని ఇప్పుడు బాగా కలపెట్టుకోవాలి. ఇప్పుడు మనమైతే ఈ బాల్స్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ జీరా పట్టుకోవాలండి. ఈ జీరా కూడా ఏంటి అంటే ఇప్పుడు నేను ఇందులో ముద్దలు వేయంగానే ఏంటంటే వాటర్ అయితే కిందకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏంటంటే ఇది వేరే దాంట్లోకి మార్చేసుకుంటానండి. ఎప్పుడైనా సరే మనం గులాబ్ జామ్ చేసుకుంటున్నామంటే కొంచెం వెడల్పాటి గిన్నెలోనే చేసుకోవాలండి, అప్పుడు ఫ్రీగా ఉంటుంది. నేనైతే ఇట్లా పెట్టేశాను అనమాట, అంటే నాకు ఏం దొరకలేదు, సో అందుకని ఇలా పెట్టేశాను. కానీ నేను మళ్ళీ ఇప్పుడు మార్చేస్తానండి. సో ఇప్పుడు చూడండి, మనమైతే ఇవి గులాబ్ జాములు చూడండి ఎలా ఉన్నాయో. మనకు దూరం నుంచి చూస్తుంటే బోండాల్లాగా అనిపిస్తుందండి, కానీ ఇది యాక్చువల్గా అయితే గులాబ్ జాములు అండి. సో ఇప్పుడు నేను మార్చేసానండి, వాటర్ అయితే ఇప్పుడు ఈ కడాయిలో అయితే వేసేసాను, ఎందుకంటే మనకు కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు దాకా అండి మనకు ఇప్పుడంతా చేసింది చాలా ఈజీగా ఉంటుంది. ఈ జీరా పట్టుకునే దాని దగ్గర మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో లేతపాకం ముదురుపాకం రెండూ ఉంటాయన్నమాట. సో మనం లేతపాకం పట్టుకోవాలి. ముదురుపాకం పట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు గులాబ్ జామున్ ఆరంగానే ఏంటంటే మనకు చక్కెరలా అయిపోతుంది అనమాట. అందుకని లేతపాకం అయితే పట్టుకోవాలి. మనకి ఈ జీరా కాంచుకోగానే ఏంటి అంటే కొంచెం ఏలకాయ అయితే ఒక ప్యాకెట్ ఇలా తెచ్చుకొని బాగా దంచేసుకోవాలన్నమాట. దంచుకొని మనము ఇప్పుడు ఈ జీరా వాటర్లో అయితే వేసుకోవాలి. సో స్మెల్ అయితే చాలా మంచిగా కూడా ఉంటుందన్నమాట, ఎందుకంటే యాలక్కాయ అంటే ఎవరైనా ఇష్టపడతారండి. యాలక్కాయ స్మెల్ అయితే కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా యాలక్కాయ తినడం వల్ల కూడా చాలా మంచిదన్నమాట. సో ఇప్పుడైతే మనము బాండీలు అయితే ఇట్లా వేసేసుకున్నాము. ఇప్పుడు ఇంకా కలబెట్టుకోవాలండి. లేతపాకం కోసం అయితే మనము చూడాలన్నమాట, ఎందుకంటే ముదురుపాకం పట్టడం వల్ల ఏంటి అంటే అంతగా ఏం అనిపించదండి, బాగోదు. సో మనం లేతపాకంలో అయితే మనము ఆ గులాబ్ జామున్ వేస్తే అప్పుడు మనకు దీంట్లో పాకం కూడా బాగా కనిపిస్తుంది అనమాట, జీరా. సో చూడండి, ఇంకా మనకైతే రాలేదండి. సో కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి, అదేవిధంగా లైక్ కూడా చేయండి. ఇంకా మంచి కొత్త వీడియోలతో కూడా మేము ముందుకు వస్తానండి. ఇంకా ఇప్పుడు ఏంటి అంటే ఎవరైనా అంటే కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే వంటలు రాకుండా ఉన్న వాళ్ళు ఏంటి అంటే నా ఛానల్ అయితే ఒక్కసారి విజిట్ చేయండి. నా ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ చూడండి, మీకు అన్నీ ఉపయోగపడేటివి అండి. వంట ఛానల్స్ ఉన్నాయి, అదేవిధంగా బిజినెస్ అంటే మనము ఇంట్లోనే ఉండి అంటే మామూలుగా చేసుకునే బిజినెస్ ఉన్నాయి, బిజినెస్ ఐడియాస్ ఉన్నాయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. సో ఒక్కసారి అయితే కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ ఒక్కసారి విజిట్ చేసి చూడండి, మీకు నా వీడియోస్ అన్నీ 100% నచ్చుతాయండి. ఇప్పుడు ఫైనల్గా అయితే మనకు జీరా అయితే లేతపాకం అయిపోయిందండి. ఇంకా దించేసి ఒక 10 నిమిషాలు అయితే ఆరబెట్టుకొని ఇప్పుడైతే ఆ బాల్స్ అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో మనకు ఫైనల్గా అయితే గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, ఎప్పుడెప్పుడు తినేయాలా అనేసి. ఇదేంటంటే ఒక 2 అవర్స్ దాకండి మనం తాగకూడదు అనమాట, అలా పక్కన పెట్టేసేయాలి. అప్పుడు ఏంటి అంటే ఈ బాల్స్ అన్నీ అందులో మునగతాయి అనమాట, ఆ జీరాలో మునిగి మనకు అప్పుడు స్వీట్నెస్ అనేది వస్తుందన్నమాట. సో ఒక 2 అవర్స్ తర్వాత చూస్తే మనకు గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా పిల్లలు అయితే చక్కగా తినేసి వచ్చనమాట.
సో మనకు ఇప్పుడు వేయంగానే పైకి తేలినట్టుంది. ఇవి ఏంటంటే కొంచెం మనము లోపలికి అంటే ఒక గంటితో ఏంటంటే కింద కొంచెం జీరాలో ముంచుకోవాలన్నమాట. అప్పుడు ఇలా కలుపుకోగానే ఇంకా మనకు బాగా మునిగిపోతాయి అన్నమాట. సో ఒక 2 అవర్స్ తర్వాత ఏంటి అంటే మనకు జీరా కూడా బాగా పట్టేసి ఉంటుంది ఈ గులాబ్ జామున్కి. మనకైతే ఇప్పుడు గులాబ్ జామున్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో ఖచ్చితంగా నా వీడియో అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలతో ఇంకా మేము ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.